హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక కథతో మీ ముందుకు వస్తున్నాను. కథ పేరు మేనత్త అరాచకం. అవంతిక, కార్తీక్ ఇద్దరు భార్యాభర్తలు. పెళ్ళి అయినా వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. అందుకని అవంతిక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అన్నకి పుట్టిన కూతుర్ని దత్తత ఇమ్మని బలవంతం పెట్టింది. అవంతిక, కార్తీక్ ఇద్దరూ కూడా అత్తామామలతో నివసిస్తూ ఉంటారు. అవంతిక తల్లి చేసేది లేక కొడుకుని వాళ్ళ కూతురికి దత్తత ఇమ్మని అడిగింది. అవంతిక వాళ్ళ అన్న వదినని ఒప్పించి వాళ్లకు పుట్టిన కూతుర్ని రవిత్రయిని దత్తతకి ఇచ్చారు. రవిత్రయిని చిన్న వయసులో అత్తకి దగ్గరికి వెళ్ళింది కాబట్టి అత్తకి చాలా చేరువయ్యింది. తల్లిదండ్రుల దగ్గరికి రావడానికి విముఖత చూపించింది. అవంతిక, కార్తీక్ ఇద్దరూ వ్యాపారం చేస్తూ ఉంటారు. వాళ్ళ వ్యాపారం ఏమిటంటే రెడీమేడ్ దుస్తులు తయారు చేసి అమ్మడం. వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి అత్తామామని, అన్న కూతుర్ని దగ్గర పెట్టుకొని అవంతిక తన జీవన శైలిని కొనసాగిస్తూ వచ్చింది. ఒక్కొక్కసారి రవిత్రయిని చూస్తే నాకు పిల్లలుంటే బాగుండు అని చాలాసార్లు అనుకుని నోములు, వ్రతాలు చేసుకుని మంచి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి సంప్రదించి ఒక బిడ్డని కన్నది. ఆ బిడ్డను కూడా పెంచుతూనే వచ్చింది. అనుకోకుండా ఆమెకు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ కూతురే పుట్టింది. మొత్తానికి ఇంట్లో 3 ఆడపిల్లలు. ఆ 3 ఆడపిల్లల్ని పెంచుతూ వారి చదువులకు అయ్యే ఖర్చులు, వాళ్ళ పెళ్ళిళ్ళకి చాలా ఖర్చులకి ధనాన్ని సమకూర్చుకుంటూ వచ్చింది. ఈలోపు వాళ్ళ అన్నా వదిన కరోనాతో అకాల మరణం చెందారు. రోజులు గడిచిపోతున్నాయి. చాలా సాఫీగా సాగిపోతోంది వాళ్ళ జీవితం. ప్రస్తుతం పరిస్థితుల్లో ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా వాళ్ళ దగ్గర బట్టలు కొనే వాళ్ళ సంఖ్య తగ్గిపోయి 15 లక్షల నష్టంతో వారు వాళ్ళ వ్యాపారాన్ని వేరే ఒకరికి అమ్మేయాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి ఇల్లు గడవడానికి చాలా కష్టంగా ఉంది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తే కానీ ఇల్లు గడవని రోజులు. పిల్లలు చూస్తూ ఉంటే చదువులు అయిపోయి రవిత్రయినికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. రెండో కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో జాబ్ చేస్తోంది. మూడో కూతురు కూడా కాల్ సెంటర్లో జాబ్ చేస్తోంది. పిల్లలు 3 అందంగానే ఉంటారు. తెలిసిన వాళ్ళందరూ పిల్లలకి పెళ్లి సంబంధాలు చెప్తున్నారు. అవంతిక మొదటిగా రవిత్రయిని వివాహం చేద్దామనుకుంది. దూర బంధువులు ద్వారా పెళ్లి కొడుకు సమాచారం తెలుసుకుని హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఉద్యోగం చేస్తాడు, సంపాదన బాగానే ఉంది అనుకుంది. ఆస్తి కూడా ఉంది. కానీ ఏం లాభం? మిగతా వివరాలేవి సరిగ్గా కనుక్కోకుండా హడావిడిగా పెళ్లి చేశారు. పెళ్ళైన 3 నెలలకు తెలిసింది అతనికి లివర్ క్యాన్సర్ ఉందని. దాని ద్వారా అతను పెళ్ళి అయిన 9 నెలలకి చనిపోయాడు. అతను చనిపోయిన 6 నెలలకి రవిత్రయినికి ఒక బాబుకి జన్మనిచ్చింది. ఇప్పుడు రవిత్రయిని మేనత్త ఎలాంటి సహాయం అందించటం లేదు. వివాహం చేయడం వరకే నాది బాధ్యత, మిగతాది నాకు సంబంధం లేదు అని చేతులెత్తేసింది. తన పిల్లలిద్దరికీ మాత్రం మంచి సంబంధాలు వెతికి బాగా స్థిరపడిన వారితో వివాహం జరిపించింది. ఎప్పుడైనా రవిత్రయిని ఒంటరితనాన్ని భరించలేక మేనత్త దగ్గరికి వెళ్ళినా మేనత్త ఆమెని దగ్గరికి రానిచ్చేది కాదు. నీది మంచి జాతకం కాదు, పెళ్ళైన కొంతకాలానికే నీ భర్త అకాల మరణం చెందాడు అని ఆమె రవిత్రయిని ఇంట్లోకి రావడానికి అనుమతించలేదు. ఎంతకైనా సొంత కూతురు కాదు కదా. ఇలాంటి కష్టం తనే కూతుర్లకి వస్తే తను అలాగే ఉంటుందా? ఉండదు.
తనకి పిల్లలు లేనంతకాలం ఎంతో బాగా చూసిన ఆమె ఇప్పుడు తన బిడ్డల్ని మాత్రమే చూసుకుంటూ అన్న వదిన కూతుర్ని రోడ్డున వదిలేసింది. మానవత్వం ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి ఆ అమ్మాయి మంచితనాన్ని, కష్టపడే తత్వాన్ని చూసి ఆ అమ్మాయికి రెండో వివాహం జరిపించారు. అతను రైల్వేలో అటెండర్గా పనిచేస్తున్నాడు. చాలా చిన్న ఉద్యోగం, కానీ ఆమె మాత్రం ఇప్పుడు రెండో భర్తతో హాయిగా కాపురం చేస్తోంది. కాలం ఎవరినీ వదలదు కదా. అవంతిక పిల్లలు ఇద్దరూ తాము చేసేటటువంటి ఉద్యోగంలో ఎలాంటి ఎదుగుదల లేకుండా అలాగే ఉండిపోయారు. వారితో పాటు చేరిన మిగతా అందరూ ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. అవంతికనే తల్లి తండ్రి లేని పిల్లల్ని సొంత కూతురుగా చూస్తానని చెప్పి ఆపదలో వదిలేసింది. ఎందుకైనా మేనత్త కదా, కన్న తల్లి అయితే అలా చేస్తుందా? తమ ఇద్దరు పిల్లలకి తను అండగా నిలబడింది. రవిత్రయ్యని మాత్రం భగవంతుడు తోడుగా నిలబడ్డాడు. రోజులు గడిచిపోతున్నాయి. 20 ఏళ్ళు దాటిపోయింది. అవంతిక, అజయ్ ఇద్దరూ చేతకాని పరిస్థితుల్లో వృద్ధులైపోయి పిల్లల ఆదరణకి నోచుకోక అనాథాశ్రమంలో ఉంటున్నారు. రవిత్రయ్యని ప్రతి గురువారం నాడు ఓల్డేజ్ హోమ్లో ఉండే అనాథలకి ఆహారాన్ని పంచుతుంది. అలా వెళ్ళిన టైంలో అక్కడ మేనత్తని, మావయ్యని చూసి ఎంతో బాధపడి, ఎంతకైనా మీరు చిన్నప్పుడు నన్ను చూశారు కదా అత్తా మామ అంటూ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళకి సేవ చేసి తన రుణాన్ని ఆ విధంగా తీర్చుకుంది. ఇదండి మనిషికి ఉండాల్సిన గుణం. ధన్యవాదాలు. నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎండాకాలం కదా, తప్పకుండా అందరు నా ఛానల్ని చూడండి. అందరికీ హాఫ్ డే స్కూల్సే. థ్యాంక్ యూ.